मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఏంటి సార్, ఏంటి మేడం, ఇక్కడ ఏం చూస్తున్నారు? ఎవరైనా ఇక్కడే ఉండి దీన్నే చూస్తూ ఉంటారా? ఇంతకంటే ముఖ్యంగా చూడవలసినవి చాలా ఉన్నాయి. నేను అబద్ధం చెప్పడం లేదండి, మనసారా నిజాలనే చెబుతున్నాను. కానీ ఈ ప్లేస్ మెయిన్ అట్రాక్షన్ ఈ మాన్యుమెంట్ కదా. అలా అని మీతో చెప్పింది ఎవరండి? నా కూడా రండి, దాన్ని అందరూ చూస్తూ ఉన్నారు. అద్భుతమైన ఒక దాన్ని మీకు నేను చూపిస్తాను, రండి. ఈ గుర్రాన్ని చూసారా? ఇది 500 సంవత్సరాల పురాతనమైనది. ఈ ప్రదేశాన్ని ఏలిన మహారాజు చిన్నతనంలో దీని మీదే ఆడుకున్నాడు. కొనుక్కోండి, చాలా పాతదే కానీ ప్రయోజనకరంగా ఉంటుంది. 500 రూపాయలు ఓన్లీ. నాకు ఈ బొమ్మలు వద్దు. సరే, కనీసం ఈ పుస్తకాన్నైనా తీసుకోండి. దీని పేజీలు చిరిగిపోవచ్చు, కానీ ఇది చరిత్రలో స్థానాన్ని సంపాదించుకున్న పుస్తకం. ఓన్లీ 3000 రూపీస్ మాత్రమే. దయచేసి నన్ను వదిలేయవ్వయ్యా, నాకు వద్దు. ఏంటయ్యా అలా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? ఎంత అద్భుతమైన పుస్తకాన్ని ఇస్తున్నాను, అది చాలా చీప్గా ఇస్తున్నాను. మీకేం కావాలయ్యా? ఎందుకని అలా చూస్తూ నిలబడ్డారు? ఇక్కడ ఏమైనా సినిమా చూపిస్తున్నారా? నా మొహంలో మీకు ఏం కనిపిస్తోంది? వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి పనులు చూసుకోండి. హలో మేడం, మేడం, హలో మేడం, నేను చెప్పేది కాస్త వినండి మేడం. మేడం, మీకు గుడ్డు వస్తువులు బాగా దొరుకుతాయి, నేను చూపిస్తాను, రండి. ఈ గుడ్డు గైడ్ వల్ల ఇక్కడికి వచ్చే టూరిస్టులు అందరూ రావడం మానేశారు. అవును, నిజమే. ఇలాగే కంటిన్యూ అయితే చాలా కష్టం. అబ్బా, వీడు ఎప్పుడు మారుతాడో ఏంటో. సరే చెప్పండి, ఈ రోజు లంచ్ లో నాకు ఏమేం వడ్డించబోతున్నారు? షెఫ్ తక్కెలే మీకోసం చేయబోతున్నాడు వంకాయ కాకరకాయ వేపుడు. ఏం చేయను, ఇది చేయడానికి నాకు మనసు రావడం లేదు. కానీ తింటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ తర్వాత మీరు 20 ఏళ్ళు తగ్గినట్టు కనిపిస్తారు, డాన్స్ కూడా చేస్తారు. ఆ వేపుడేం బాగోదు. మాస్టర్ పకేలా చేత్తో వండిన పప్పు కూర తిని చూడండి, ఆ తర్వాత ఆనందంతో వేస్తారు గెంతులే గెంతులు. వెరీ గుడ్, ఇది చాలా అద్భుతంగా ఉంది. హటేలా నేను చేశాను, ఏమి చేయలేదు. ఏంటి, ఏం చేయలేదా? ఏంటి హటేలా, ఈ రోజు నా కోసం ప్రత్యేకంగా వండలేదా? హటేలా, ఇందుకు నువ్వు శిక్ష అనుభవించే తీరాలి. ఆగండి ఆగండి ఆగండి, మీరు తొందరపడకండి బాస్. ఏమీ చేయలేదన్నది నా వంటకం పేరు. వంకాయలు కాకరకాయలు కలిపి ఆ వంటకాన్ని ఎంతో అద్భుతంగా చేశాను. ఓహో, అలాగా? బాస్, ముందుగా తీసుకోవాల్సింది ఈ పనికి మాలిన టకేలా వండిన వంకాయ కాకరకాయ చెత్తకూర. దాన్ని పకేలా గడి ఉడకని పప్పులో కలపాలి. ఇదిగో ఇలా. అద్భుతమైన రుచికి ఒక చిన్న చిట్కా. అది ఏంటో తెలుసా? హటేలా టోపీలో నుంచి తీసిన ఘాటైన మసాలా. అండ్ ఫైనల్ గా సిద్ధమైంది హటేలా గాడి బ్రహ్మాండమైన వంటకం. ఏమీ చేయలేదు. ఆహా, ఓహో, బ్రహ్మాండంగా ఉంది. అద్భుతం హటేలా, అద్భుతం. ఇవాళ లంచ్ ఛాలెంజ్ లో నువ్వే విజేతవి. కానీ బాస్, వాడు ఏం చేశాడని? కష్టపడి వండింది మేము బాస్. వీడు మా డిషెస్ ని కలిపాడు అంతే. ఆ టేస్ట్ ఎలా ఉందో చూడమని మీకు ఇచ్చాడు. ఓరిన బుజ్జి తింగరి భూతాలు, పనికి మాలిన చెమట దద్దమల్లారా. ఈ హటేలా తన టోపీలో నుంచి అద్భుతమైన మసాలా డబ్బా తీశాడు కదా, అందులో ఏముందో చెప్పుకోండి చూద్దాం. రుచికరమైన ఎండుగడ్డి, అదే మ్యాజిక్. పశువులు తినే గడ్డి కాబట్టి మన బాసుకి తెగ నచ్చేసింది. బాస్, అది ఎండుగడ్డి కానే కాదు, మసాలా. అది ఇందులో సరిగా కలవలేదనుకుంటాను. మీకు టేస్ట్ నచ్చింది కదా బాస్? కదా. ఈ ఛాలెంజ్ లో నేనే గెలిచాను, అవునా? చెప్పండి. హటేలాని ఈ రోజు పాపోమీటర్ కాపాడింది. లేదంటే రండి, ఈ రోజు ఏ పాపి తప్పు చేశాడో చూద్దాం.
నిజమే చెబుతున్నానండి. ఈ చోటును వదిలేయండి, నా వెనకే రండి, అద్భుతమైన వస్తువులు చూపిస్తాను. నేను అబద్ధం చెప్పడం లేదండి, మనసారా నిజం చెబుతున్నాను. ఈ పూల చెట్టు ఆంగ్లేయుల కాలం నుంచి పూస్తూనే ఉంది. మీకు కేవలం 5,000 రూపాయలకే ఇచ్చేస్తాను. అరే ఎక్కడికి వెళ్తున్నారు? తీసుకోండి. చూస్తుంటే గుడ్డు గైడ్ చాలా పెద్ద ఫ్రాడ్ లా ఉన్నాడే. అవును బాస్, ఇక్కడికి వచ్చే అమాయకమైన టూరిస్టులను మోసం చేసి వాడి వస్తువులు అమ్ముతున్నాడు. అంతేకాదు కొనకపోతే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. వాడికి మనం మంచి గుణపాఠం నేర్పించాలి. అయితే పదండి బాస్. డామ్ 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 పాప ప్రక్షాళన చేద్దాం, పదండి. అరే ఏం జరుగుతోంది ఇక్కడ? ఇవాళ మన వల్ల ఎవరు పడలేదేంటి? హలో మేడం, ఈ బట్టు మినారే హిస్టరీ, జాగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని తెలుసుకోవాలా? అన్ని నేను మీకు చెబుతాను. నేను అబద్ధం చెప్పడం లేదండి, మనస్ఫూర్తిగా చెబుతున్నాను. హలో గుడ్డు గైడ్ సార్, మీరా? సరే సరే, నాకు ఈ బటుక్ మీనార్ గురించి చెప్పరా? ఈవిడకు నా పేరు ఎలా తెలిసిందబ్బా? అంటే నేను చాలా ఫేమస్ అనుకుంటాను. అరే నేను చెప్పేది వినండి, ఈ బట్టు మినారని పక్కన పడేయండి. దీని వెనకాలే కనువిందుగా మంచి మంచి వస్తువులు ఉన్నాయి. అరే గుడ్డు సార్, ఇక్కడ మాట్లాడుకోవద్దు, మనం బట్టు మీనార్ పైకెక్కి మాట్లాడుకుందామా? అరే వద్దు వద్దు, బట్టు మినార్ పైకి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. మనకి పర్మిషన్ అవసరం లేదండి. గుడ్డు సార్, ఇప్పుడు ఈ బటుక్ మీనార్ గురించి నాకు చెప్పండి. అదెలా మీరు అడగగానే నేను చెప్పేస్తాను. ఈ మినార్ గురించి కాదు, దీని వెనకాలే ఒక స్థలం ఉంది, దాని గురించి చెబుతాను అని చెప్పాను. అరే గుడ్డు, మీకు ఈ మీనార్ రహస్యం తెలీదా? అదేం రహస్యం? నేను ఒక విషయం విన్నాను, ఈ మెట్టల ద్వారా పైకి వచ్చేయచ్చట, కానీ కిందకి దిగి వెళ్ళలేమట. ఏంటి వాగుతున్నారు? 2 నిమిషాల్లో నేను కిందకు దిగి చూపించనా? పూర్తయిందా? పూర్తయిందా? ఇంకా దిగలేదండి. నేను ఇక్కడున్న ఒక గుహను మీకు చూపిస్తాను, నాతో పాటు వస్తారా? రండి. అయ్యయ్యో, నన్ను ఎక్కడికి తీసుకువచ్చారు మేడం మీరు? మేడం కాదు, నేను సార్ని గుడ్డు. మేడం ఇక్కడున్నాను దద్దమ్మ. నేను చెప్పిన ఈ గుహ ఉంది, ఇది ఆది మానవులు నివసించిన చోటు. ఇక్కడ ఎముకల కొండ కూడా ఉంది. రండి కొనండి, రండి కొనండి, ఆది మానవుల అస్థిపంజరాలు, ఎముకలు. రండి గుడ్డు సార్, ఈ ఎముకల్ని మీ ఇంట్లో అలంకరించండి. దుష్టశక్తులు మీ ఇంటి ఛాయలకు రావు. రండి గుడ్డు సార్, వచ్చి అద్దం కొనుక్కోండి. రండి చూడండి, ఇది 1000 సంవత్సరాల పాతది, కేవలం 2000 రూపాయలు మాత్రమే. నేను అబద్ధం చెప్పడం లేదు. అరే వాడి అద్దాన్ని వదిలేసేయండి, ఇది 2000 సంవత్సరాల క్రితంది, కేవలం 1000 రూపాయలు మాత్రమే. అయ్యో, నాకు మీ ఏ వస్తువులు అక్కర్లేదు. అవునన్నయ్య, మీరు చెప్పింది కూడా నిజమే. జుట్టే లేకపోతే దువ్వెనెందుకు చెప్పండి? నా జుట్టు. గుడ్డు సార్, మీ బట్టతలను కవర్ చేసుకోవడానికి ఇదిగోండి ఈ టోపీ కొనుక్కోండి, ఇది యాంటిక్ పీస్ సార్. అరే ఆ టోపీ తీసేయండి, ఇది పెట్టుకోండి, ఇది 5000 సంవత్సరాల క్రితంది, నాకు గుహలో దొరికింది. హ్యాట్ ఎంత అవుతుందండి? ఎదుకోండి ఈ క్లాత్ ఉంచుకోండి, వీటితో రాజులు మొహం తుడుచుకుంటారు. దుస్తుల కన్నా గొప్పది ఈ విగ్గేనండి, మీకు జుట్టు ఉన్నట్టుంటుంది, టోపీ పెట్టుకున్నట్టు ఉంటుంది. నాకు ఇవేమి వద్దండి, అసలు మీరు ముందు ఎవరో చెప్పండి. నేనొక భూతాన్ని, నా పేరు తకేలా. నేను కూడా భూతమే, నా పేరు పకేలా. నేనెవరో తెలుసా? భూతం బాస్. కాపాడండి, కాపాడండి. పైకి వెళ్ళడానికి అంత తొందర అయితే ఎలా? వెళ్ళేటప్పుడు 2 యాంటిక్ పీసుల్ని కొనుక్కుని వెళ్ళొచ్చు కదా. అవునవును, కొనుక్కోండి. వద్దు వద్దు, నాకు ఇవేమీ వద్దు. ఎందుకని నాకు బలవంతంగా అమ్ముతున్నారు? మమ్మీ. ఓహో అలాగా, ఇప్పుడే
మీ మమ్మీ మీకు గుర్తుకొస్తున్నారా? ఇక్కడికి వచ్చే టూరిస్టులని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు కదా. వద్దన్నా కూడా పాత వస్తువుల్ని యాంటిక్ వస్తువులని చెప్పి అమ్ముతున్నావు, న్యాయమేనా? వద్దంటున్న టూరిస్టుల వెనక వెళ్లి వాళ్ళని విసిగించడం తప్పు కదా. ఏంటి నువ్వు చేసిన తప్పులకి తగిన శిక్ష విధించడానికే మేమిక్కడికి వచ్చాం. నీకిప్పుడు శిక్ష ఏంటో తెలుసా? ఈ బతుక్ మీనార్ పైకెక్కి జెండాలా ఎగురుతూ ఉండవలసిందే. వద్దు వద్దు, అలా చెయ్యకండి ప్లీజ్. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇక నేను ఈ పనే వదిలేస్తాను. ఇకపై ఇక్కడికి వచ్చిన వారెవరికి నేను బలవంతంగా ఏమి చూపించను. ఏ వస్తువులు ఎవరికి బలవంతంగా అమ్మను. అదే విధంగా ఇంకెప్పుడు అబద్ధాలు ఆడను. చిన్న షరతు మీద వదిలేస్తాను. నువ్వు గైడ్ అవ్వాలంటే ఇక్కడున్న అన్ని చారిత్రాత్మక ప్రదేశాల గురించి తెలుసుకోవాలి. నువ్వు నీతి నిజాయితీలకు కట్టుబడి నడుచుకోవాలి. చెప్పు, ఓకేనా? ఓకేనండి, నేను అన్నిటికీ ఒప్పుకుంటున్నాను. బాగా గుర్తుంచుకో, నువ్వు గనక మారకపోతే మేం మళ్ళీ వస్తాం. నేను అబద్ధం చెప్పడం లేదండి, మనస్ఫూర్తిగా నిజమే చెబుతున్నాను. వెరీ గుడ్.